ఫోక్ సింగర్ శృతి పెళ్లైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. అసలు శృతి ఎవరు? ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాపులర్ ఫోక్ సింగర్గా ఎలా ఎదిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లైన 20 రోజులకే శృతి అనుమానాస్పదంగా మరణించటం కలకలం రేపుతోంది. కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేకే శృతి చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు శృతి ఎందుకు చనిపోయింది, ఆమెకు అంత కష్టం ఏమొచ్చింది అనే విషయాలు మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే అసలు శృతి ఎవరు? ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాపులర్ ఫోక్ సింగర్గా ఎలా ఎదిగింది అనే విషయాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి వీటి గురించి తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. శృతి సిద్దిపేట జిల్లా మహదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పుట్టి పెరిగింది. అయితే చిన్నప్పటి నుంచి శృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో పెద్ద సింగర్ కావాలని కలలు కనేది. ఆమె అభిరుచికి తగ్గట్లే పాటలు పాడటంపై దృష్టి పెట్టింది. జానపద గేయాలు పాడటంలో మంచి పట్టు సాధించింది. తన మధురమైన గాత్రంతో జానపదాలు పాడి ప్రజలను మైమరిపించింది. తెలంగాణలో ఎక్కడా సంగీత కార్యక్రమాలు జరిగినా శృతి హాజరై తన జానపద పాటలను వినిపించేది. అలా తాను పాడిన పాటలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత శృతి యూట్యూబ్లో ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించటం, జానపద గీతాలు పాడటం ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. శృతి దూరదర్శన్లో ప్రసారమయ్యే ఆటపాట ఫోక్ సాంగ్ షోలో పాల్గొని తన పాటలతో మైమరిపించింది. శృతి పరుపు రాయి అనే ఆల్బంలో నటించింది. శృతి పెరడి పాటలకు కూడా బాగా పాపులర్. అదే ఇన్స్టాగ్రామ్లో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే వ్యక్తికి దగ్గరైన శృతి కొన్నాళ్లకు అతనితో ప్రేమలో పడింది. దయాకర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. శృతి తరచూ దయాకర్ని చూడటానికి పీర్లపల్లి వస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత శృతి, దయాకర్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అందుకు శృతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి 20 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే శృతి విషాదకరంగా తన జీవితాన్ని ముగించటం అందరి మనసుల్ని కలిచివేసింది.